కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు ఆదేశించింది. లిక్కర్ పాలసీల అక్రమాలపై జూన్ 26న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే సీబీఐ కేసులో దాఖలైన ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టు రేపు విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు కోర్టు ఆదేశించింది. ఇక లిక్కర్ పాలసీలో అక్రమాలపై జూన్ 26న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే సీబీఐ కేసులో దాఖలైన ఛార్జ్షీట్పై ట్రయల్ కోర్టు రేపు విచారణ జరపనుంది. అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆగస్టు 27 వరకు కూడా కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించినట్టు రౌస్ అవెన్యూ కోర్టు తాత్కాలిక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం జరిగింది. రేపు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతుంది. కవిత లిక్కర్ కేసు సంబంధించిన అంశాలను కూడా రేపు ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పాత్రపై కూడా అయితే ఇప్పటికే ఈడీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ రాలేదు. ఆ నేపథ్యంలోనే ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆయనకు సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడం జరిగింది. లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.